అసలు మీ దగ్గరికి ప్రెగ్నెంట్ లేడీసే ఎక్కువ మంది వస్తారు కాబట్టి వాళ్ళు పెయిన్స్ వచ్చినప్పుడు వస్తారు కదా, అవి మీరు ఎలా తెలుసుకుంటారు? లేబర్ పెయిన్స్ వస్తే మాకు పొట్ట మీద చేపెట్టగానే తెలిసిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నొప్పులని చెప్పినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చెక్ చేస్తాం, పేషెంట్ ని ఎగ్జామినేషన్ చేస్తాం. దట్టు కింది నుంచి చెక్ చేస్తాం, పైన పొట్ట మీద చేపెడతాం. అప్పుడు ఆటోమేటిక్ గా మాకు తెలిసిపోతుంది. ఎలా అనేది చెప్పలేం కానీ వాళ్ళ పెయిన్స్ నార్మల్ పెయిన్స్ అవి లేబర్ పెయిన్స్ అనేది మాకు ఆటోమేటిక్ గా ఐడియా వచ్చేస్తుంది. సో దారి కూడా దట్టు ఓపెన్ అయింటది, ఇన్ని ఫింగర్స్ ఓపెన్ అయింది. సో లేబర్ పెయిన్స్ అడ్మిషన్ చేసుకుంటాం. ఓకే. ఇప్పుడు చాలా మంది తెలియక అబార్షన్ అయిపోయింది ఇంట్లో అనుకుంటారు కదా, పిల్స్ చాలా జరుగుతుంటాయి మా దగ్గర. ఇలాంటి కేసెస్ ఎక్కువ ఈ మధ్యన వస్తున్నాయి కాబట్టి మీరేమైనా చూసారా? 2 days బ్యాక్ కూడా 8 months అమ్మాయి పాపం 2-3 days బ్యాక్ నుంచి స్టమక్ పెయిన్ ఉన్నదంటే అమ్మాయికి అర్థం కాలేదు. సడన్లీ సాటర్డే అమ్మాయికి పెయిన్ వచ్చింది, మండే చూపించుకోవడానికి వచ్చింది, లోపల బేబీ డెత్ అయింది. ఓకే. ఆ అమ్మాయి జస్ట్ నార్మల్ చెకప్ కి వచ్చింది, అది లోపల బేబీ చనిపోయింది. అది అలాంటివి ఈ మధ్య చాలా జరుగుతున్నాయి. ఎందుకు అనేది చెప్పలేం కానీ అది వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ లోపం ఉండిండొచ్చు. దానికి టెస్టులు ఉంటాయి, బయాప్సీకి పంపిస్తే తెలుస్తుంది. అలాంటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. వీటికంటే గొప్పవి కూడా వస్తుంటాయి. మాకు పెళ్లి కాకముందు అబార్షన్లు కూడా వస్తాయి. అంటే ఇలాంటివి హాస్పిటల్ లేక రావు, మమ్మల్ని అడుగుతుంటారు బయట తెలిసిన వాళ్ళు, ఇలా ఏం వాడాలి అన్ని ఉన్నాయండి. చెప్తారా మరి మీరు? హాస్పిటల్కి రమ్మంటారు. హాస్పిటల్ కి వచ్చినా సరే తీసుకో, మీరు వార్నింగ్స్ ఇస్తుంటారా లేదంటే నార్మల్? మా మేడం అయితే అట్లాంటి కేసులు ఏం తీసుకోము మేము అసలు. ఎవరో అమ్మాయి లైఫ్ సఫర్ అవుతుంది, వాళ్ళ పేరెంట్స్ అందరూ ఒప్పుకొని ఇష్ట ప్రకారం వచ్చి పోలీసు వాళ్ళతో సంతకాలు పెట్టించుకుంటే తప్ప అలాంటివి అయితే చేయకూడదు, గవర్నమెంట్ ఒప్పుకోదు. మీ పర్సనల్ గా కూడా మీరు సపోర్ట్ చేయడం అట్లా నేను కానీ ఏమని చెప్తా, పెంచుకుంటా నేను అని చెప్తా. మేము అదే డైలాగ్ సేమ్, కానీ మాకు ఇచ్చేసి మేము పెంచుకుంటాం, అబార్షన్ అయితే చేయం. ఎర్లీ స్టేజ్ లో కొంతమందికి పుట్టేస్తుంటారు కదా. నేనే అనుకున్నా చిన్నపిల్లలు, నాకంటే చిన్నపిల్లలు కూడా డెలివరీలోకి వస్తుంటారు మా దగ్గరికి. వాళ్ళతో వలస నేనే బెస్ట్. 20 years కే 4 పిల్లలు కనేసి టుబక్టమ్ కూడా చేపించుకుంటారు. 20 years కే. సో వాళ్ళు 13-14 కే పెళ్లిళ్ళు అయిపోయింటాయి. మీరు ఆపరేషన్ థియేటర్ లో వీడియోస్ తీస్తున్నప్పుడు ఎవరైనా పేషెంట్ చూసి సడన్ గా ఏంది వీడియో తీస్తుంది అమ్మాయి రీల్స్ చేస్తుంది అని గుర్తుపట్టడం ఇలా జరిగింది? నేను తీసినప్పుడు ఏం గుర్తుపట్టారు కానీ తీయక ముందు నుంచి అక్క రీల్స్ అక్క అంటారు, చెప్పక్క రీల్స్ అక్క దగ్గర డెలివరీకి వచ్చామంటారు, రీల్స్ అక్క అంటారు, అక్క మామయ్య నీకు పెద్ద ఫ్యాన్ అక్క అంటారు. అలా మెయిన్ హై మామ వరలక్ష్మి అంటారు మామూలుగా అయితే నంద్యాల. నన్ను హై మామ వరలక్ష్మి, హై మామ ఫస్ట్ లో అది డైలాగ్ జస్ట్ హై మామ అంటుంటే అది పట్టుకొని హై మామ వరలక్ష్మి గారు అని పిలుస్తుంటారు రోడ్ మీద. అలా పిలుస్తున్నారని చెప్పి డైలాగ్ వదిలేసిన, రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ పిలుస్తున్నారు. ఓకే. మీ చేతి మీద ఈ లైన్స్ కి రీజన్ ఏంటి? డిజైన్ వేసుకున్నా బ్లేడ్స్ తోనా? అవును, మెహందీ వేసుకోవచ్చు, అలా కూడా వేసుకోవచ్చు. నాకు అలా ఇష్టం కాబట్టి అలా వేసుకున్నా. ఎందుకు వేసుకోవాల్సి వచ్చింది? అప్పుడప్పుడు అట్లా జరుగుతుంటాయి కొన్ని. ఎలాంటి సిచ్యువేషన్ లో జరుగుతుంటది? అవి జరుగుతుంటాయి. ఎలాంటివి అంటే చెప్పుకునేంత పెద్దవి వచ్చి కింద పడినప్పుడు అంతే, పైనుంచి జారి అట్లా కింద పడింది, ఎందుకు బాగుంది కదా అని అట్లా 2 సార్లు గీకింటా అంతే, అంతకు మించి ఏం లేదు. అది పైకి ఎంత స్మైలీ ఫేస్ ఉందో లోపల అంత బాధ ఉంది, అయినా మీరు చెప్పుకోవట్లేదు కదా ఎవరు పైకి చూపిస్తే. సో ఎవరిది వాళ్ళ దగ్గరే ఉండాలి. పైకి చూపించి సింపతి సానుభూతి ఇలాంటివి వస్తే నాకేం రాదు దాంతో. సో ఇలాగే ఉండాలి. ఆ సింపతి దానికోసం వచ్చి నేను ఓదారుస్తా, నేను ఉద్ధరిస్తా, నేను సపోర్ట్ ఉంటా, ఇట్లాంటివి వస్తాయి. సో అలాంటివన్నీ సెట్ అవ్వవు కాబట్టి మన ప్రాబ్లమ్స్ 10 మందికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు తీర్చరు ఆర్చరు, మనకు మనమే సపోర్ట్ అంతే. వీడియో చేశాక లాస్ట్ లో కన్ను ఎందుకు కొడతారు అంత క్యూట్ గా? యాక్చువల్లీ నాకు చిన్నపిల్లలు ఉండగానే కన్ను కొట్టడం అలవాటు. నా అల్లుడు అంటే మా ఆయన అక్క కొడుకు అనమాట. వాడికి 2 years ఉన్నప్పుడు మాకు పెళ్ళైంది. అప్పుడు వాడు మా దగ్గరే పడుకునేవాడు చిన్నపిల్లడు. వాడికి ఎప్పుడు ఇట్లా కొట్టి నువ్వు నాకు కొట్టరా అని అంత కొట్టించుకుంటుంటే కన్ను. ఫస్ట్లీ నాకు అంటే మామూలుగా అబ్బాయిలు బండ్ల మీద పోతుంటారు, నేను నడుచుకుంటూ పోతుంటా. నేను ఎక్కువ సామాన్యంగా తల ఎత్తాను. కొంతమంది అబ్బాయిలు తల ఎత్తి చూస్తే కన్ను కొడతారు, అబ్బాయిలు పోతారు రోడ్డు మీద. వాళ్ళకెట్టు కొట్టలేను కదా అని నేను పిల్లలకు కొడుతుంటాను. అది అంటే వాళ్ళు డైరెక్ట్ గా ఫేస్ చూసి కొట్టేస్తారు అబ్బాయిలు, మనం కొట్టలేం కదా. నేను పిల్లలకు చూసి కొట్టి అట్లా నేర్పించడం వాళ్ళు అట్లా వీడియో అయిపోతుంది, లాస్ట్ వెళ్ళిపోతుంది కన్నా తెలియకుండా. కొన్ని త్రిశాల కొట్టి చూద్దామని ఎప్పుడైనా కొట్టారా అబ్బాయిలకి? అమ్మా కొడితే వెనకమ్మడి వస్తారు.
అలా కొడితేనే ఇలా వచ్చేసారు. అంత పెద్ద రిస్క్ చేయలేవు. ఓన్లీ పిల్లలకే పరిమితం కన్ను కొట్టడం వీడియోస్ కి అంతే. వీడియోస్ లో ఎంతమంది అన్నది ఉన్నాయి. మీ పాప మీతో ఎట్లుంటుంది? పాపలాగే ఉంటది. పాపలానే తల్లి ఉంటది. కూతుర్లా కదా? బాండింగ్ ఎట్లుంటది? మిమ్మల్ని అర్థం చేసుకుంటదా? అర్థం చేసుకున్నంత మెచ్యూరిటీ ఏజ్ అయితే లేదు కానీ పర్లేదు, పెద్దగా అయితే అర్థం చేసుకోగలదు. మనం ఆ పిల్లకు ఎలా ఉండాలి తనతో అనేది నేను అలాగే ఉంటాం ఇద్దరం తల్లి కూతుర్లో. మూవీస్ ఏమైనా ట్రై చేశారా? చేసా. అంటే హీరోయిన్ గా కాదు కానీ మనకు అంత సీన్ లేదు, అంత రేంజ్ ఎందుకు లేదు? అంటే మన లిమిట్ వరకే మనం ఉండాలి, హై పోకూడదు. సో నాకు మూవీస్ అంటే నేను మెయిన్ బిగ్ బాస్ కోసం, దానికోసం పోవాలంటే ఏదో ఒక విధంగా ఫేమ్ అవ్వాలంటే ఈ చిన్న చిన్నగా అవి ఇవి చెయ్యాలి అని ఒక రీజన్ తో నేను మూవీస్ కి అంటే నేనేం డైరెక్ట్ ట్రై చేయలేదు. నన్ను నంద్యాలలో చూసి అడగడం చాలా మంది, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు మామూలుగా షార్ట్ ఫిల్మ్స్ చాలా మంది అడిగారు. నేను అందరికి ఒప్పుకున్నా. లాస్ట్ మూమెంట్ లో ఏదో ఒక చిన్న చిన్న రీజన్స్ మూలంగా నేను స్టాప్ చేయాల్సి వచ్చింది. కొన్ని 1 day షూటింగ్ జరిగి నంద్యాల కూడా షార్ట్ ఫిల్మ్స్ కి ఏదో ఒక తెలియని చిన్న చిన్న రీజన్స్, ఏముండవు, మహా అయితే ఏముండదు, వచ్చి బండి ఎక్కంటారు, లేదంటే సొల్లు కబుర్లు పెడతారు, ఫోన్లు చేస్తారు, మెసేజ్లు చేస్తారు. ఇంకా రేపొద్దున ఇంకా ముందుకెళ్ళామంటే ఇది ఎక్కువ అవుతా అని చెప్పడం మధ్య అక్కడ స్టాప్ చేసేయడం. సో దాని మూలంగా నాకు ఏమొస్తారో తెలియదు కానీ లైఫ్ కోల్పోతాను భయంతో వదిలేసుకుంటా అంతే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.